ఇండియాపై టెర్రర్ దాడులకు పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులు ఒక్కొక్కరు కనుమరుగవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై రావడం, కరడుగట్టిన టెర్రరిస్టులపై కాల్పులు జరపడం, మెరుపు వేగంతో పారిపోవడం ఇప్పటివరకు జరుగుతున్న తంతు. ఇప్పటికే ఇండియాపై దాడి చేసిన డజన్ల కొద్ది టెర్రరిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు చంపడం జరిగిపోయింది. ఇక మిగిలిన ముసలి టెర్రరిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వారి జాబితాలో మరో టెర్రరిస్టు మౌలానా సల్మాన్ అజార్ చేరిపోయాడు. ఒక అజార్ విషయానికి వస్తే ఇతడు జైషే మహమ్మద్ టాప్ కమాండర్. పాకిస్తాన్లోని బావల్పూర్లో గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే అధికారులు ఈ హత్య గురించి పెదవి విప్పడం లేదు. మరి సల్మాన్ అజార్ ఇండియాలో చేసిన టెర్రర్ దాడుల గురించి, హత్యకు సంబంధించి మరింత సమాచారం చూద్దాం. ఇండియాపై ఉగ్రదాడులకు పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులు ఒక్కొక్కరే కనుమరుగవుతున్నారు. ఇప్పటికీ డజన్ల సంఖ్యలో టెర్రరిస్టులని గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి కాల్చి పారిపోవడం చూశాం. ఇక తాజాగా గత బుధవారం నాడు పాకిస్తాన్లోని బావల్పూర్లో జైషే మహమ్మద్ లేదా జేఈఎం కమాండర్ సల్మాన్ అజార్ను గుర్తు తెలియని కారు వచ్చి ఢీకొట్టడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక సల్మాన్ విషయానికొస్తే జేఈఎం వ్యవస్థాపకుడు మసూద్ అజర్కు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు. గ్రూపు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. కాగా మసూద్ అజార్ అన్న మహమూద్ తాహెర్ను కూడా గత నెలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతను కూడా జేఈఎంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సల్మాన్ విషయానికొస్తే అజర్ మహమూద్కు అత్యంత సన్నిహితుడు. ఇండియాలో టెర్రర్ దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. అలాగే గతేడాది మరో టెర్రరిస్టు అబ్దుల్ అజీజ్ ఈసార్ కూడా అనుమానాస్పద స్థితిలో పాకిస్తాన్లోని పంజాబ్లో శవమై తేలాడు. ఇక సల్మాన్ అజర్ విషయానికొస్తే ఇతడు 2001లో ఇండియా పార్లమెంటు దాడిలో కీలక సూత్రధారుడు. అలాగే పఠాన్కోట్, ఉరి, పుల్వామా టెర్రర్ దాడుల్లో కూడా కీలక పాత్ర పోషించాడు. ఇండియాలోని హై ప్రొఫైల్ దాడుల్లో సల్మాన్ కీలక పాత్ర పోషించాడని మన ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది మే నెలలో ఇండియా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా జేఈఎం ప్రధాన కార్యాలయంపై దాడులు చేసింది. ఈ దాడిలో సుమారు 100 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో టెర్రరిస్టుల అడ్డా అయిన బావల్పూర్, ముర్తికే, పీఓజేకే సైట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి పెద్ద సంఖ్యలో టెర్రరిస్టులను ఏరివేసింది. ఈ దాడుల్లో ఇండియా డ్రోన్లు, మిసైల్స్ ని విచ్చలవిడిగా వినియోగించింది. ఈ ఆపరేషన్లో వందలాది టెర్రరిస్టులను ఇండియా లేపేసింది. అయితే ఇటీవలి కాలంలో ఇండియాపై దాడులు చేసిన టెర్రరిస్టులు ఒక్కొక్కరే కనుమరుగవుతున్నారు. మరి ఈ టెర్రరిస్టులను ఎవరు చంపుతున్నారని పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా తలపట్టుకుంటోంది. ఇక పాకిస్తాన్ మీడియా మాత్రం ఈ హత్యల వెనుక ఇండియా హస్తం ఉందని కోడైకొస్తోంది. ఇండియానే స్థానిక యువకులకు డబ్బిచ్చి చంపిస్తోందన్న అక్కడి మీడియాలో వస్తున్న కథనం ఇక పాకిస్తాన్ టెర్రరిస్టులపై దాడుల గురించి ప్రస్తావించాలనుకుంటే తాజాగా గత వారంలోనే లష్కర్-ఏ-తైబా టెర్రరిస్టు గ్రూప్ కమాండర్ షేక్ యూసఫ్ అఫ్రిదీని గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని చంపేశారు. ఇక అఫ్రిదీ విషయానికొస్తే పాకిస్తాన్లోని హై ప్రొఫైల్ టెర్రరిస్ట్. పాకిస్తాన్ ఐఎస్ఐ పెంచి పోషించింది. ఇక అతను ఖైబర్ పఖ్తూన్ఖ్వా టెర్రర్ ఆర్గనైజేషన్లో అత్యంత కీలక సభ్యుడు. ఎల్ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడు. ఇక అఫ్రిదీని ఈ రీజియన్లో యువకుల్ని పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుని వారికి శిక్షణ ఇప్పించాల్సిందిగా హఫీజ్ సయీద్ బాధ్యతలప్పగించారు. అయితే ఇప్పటివరకు అతన్ని ఎవరు చంపింది మాత్రం బహిరంగంగా ఇలాంటి ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా గత నెల 16న మరో టెర్రరిస్ట్ మౌలానా అమీర్ హంజా ఇతడు సొంతంగా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని నిర్వహిస్తున్నాడు. గత నెల ఇతడిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారిపోయాడు. కాగా హంజా తన కారులో కూర్చున్నప్పుడు ఈ కాల్పులు జరిగాయి. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే మీడియాలో వస్తున్న వార్తల కథనం ప్రకారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ప్రాణాపాయం లేదన్న వార్తలు వస్తున్నాయి. పాకిస్తానీ జిహాదీ వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన సిద్ధాంతకర్తల్లో ఒకడుగా హంజా ఎప్పటినుంచో పరిగణించబడుతున్నాడు. హఫీజ్ సయ్యద్కు సన్నిహిత సహచరుడైన ఈయన ఎల్ఈటీ, దానికి అనుబంధంగా ఉన్న సంస్థల సిద్ధాంతపరమైన ప్రచార సంబంధిత నిర్మాణాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నెట్వర్క్లలో ఆయనకున్న ప్రాముఖ్యతను బట్టి చూస్తే హై వాల్యూ ఫిగర్గా చెబుతున్నారు. గతేడాది మార్చిలో ఎల్ఈటీ అగ్రశ్రేణి ఉగ్రవాదైన అబూ కతల్ అలియాస్ కతల్ సింధీ పాకిస్తాన్లోని జీలం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.
ఇదిలా ఉండగా ఏడాది పాకిస్తాన్లో సుమారు 30 కంటే ఎక్కువ మంది టెర్రరిస్టులను టార్గెట్ చేసి దాడులు జరిగాయి. పాకిస్తాన్లో అతిపెద్ద నగరాలు లాహోర్, కరాచీలలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనే ఎల్ఈటీకి చెందిన రుజువుల్లా నిజామాని అలియాస్ అబూ ఫైఫుల్లాను పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో కాల్చి చంపారు. అంతకుముందు 2023 చివర్లో మరో హై ప్రొఫైల్ ఫిగర్ షాహిద్ లతీఫ్, ఇతడు పఠాన్కోట్ దాడుల సూత్రధారుడు. అతడితో పాటు మరో టెర్రరిస్ట్ అక్రమ్ ఖాన్ ఘాజీ, ఇతడు ఎల్ఈటీ రిక్రూటర్, ఇతన్ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అయితే పాకిస్తాన్లో ఒకరి తర్వాత ఒకరు టెర్రరిస్టులను గుర్తు తెలియని టెర్రరిస్టులు కాల్చి చంపడం పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఇండియాపై టెర్రర్ దాడులకు పాల్పడిన ఎల్ఈటీ, జేఈఎంకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని చంపుతున్నారని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. కాగా ఈ హత్యల వెనుక ఇండియన్ ఇంటెలిజెన్స్కు చెందిన స్లీపర్ సెల్స్ పని అని బ్రిటన్కు చెందిన గార్డియన్ పత్రిక వెల్లడించింది. ఇక బ్రిటన్కు చెందిన గార్డియన్ ఏడాది ప్రారంభంలోనే దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ని ప్రచురించింది. ఇండియాకు చెందిన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ రీసెర్చ్ అండ్ ఎనలిస్ట్ వింగ్ లేదా రా ఇండియాపై దాడులు చేసిన టెర్రరిస్టులని ఒక్కొక్కరిగానే లేపేయాలని నిర్ణయించిందని వెల్లడించింది. కాగా ఈ దాడులు 2023 నుంచి 26 వరకు పెద్ద సంఖ్యలో జరిగాయి. ముసుగు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై రావడం, అనుకున్న టార్గెట్ని పూర్తి చేసుకుని పారిపోవడం జరిగిందని వెల్లడించింది. ఇక ఈ దాడులు ప్రధానంగా కరాచీ, లాహోర్, సియాల్కోట్లలో జరిగాయని పాకిస్తాన్ స్థానిక మీడియాలో కూడా వార్తలొచ్చాయి. ఇక గతేడాది ఇదే మే నెలలో ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఆర్మీ నేరుగా ఎల్ఈటీ, జేఈఎంల ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసింది. జేఈఎంకు చెందిన సుమారు 100 మంది క్యాడర్ ప్రాణాలు కోల్పోయింది. మసూద్ అజర్ కుటుంబ సభ్యులు మొత్తం ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ సింధూర్ దాడులకు టెర్రర్ క్యాంపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దెబ్బకు టెర్రరిస్టులు కూడా పారిపోయారు. తిరిగి కోలుకోవడానికి కొంత సమయం పడుతోంది. ఐఎస్ఐ ఫండింగ్ ఇచ్చిన టాప్ టెర్రరిస్టులని ప్రోత్సహిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక గుర్తు తెలియని గన్మెన్ మోటార్ సైకిల్పై వచ్చి కాల్పులు చెరిపి పారిపోవడంతో ఉన్న టెర్రరిస్టులో వణుకు మొదలైంది. దీంతో చాలా మంది టెర్రరిస్టులు అండర్ గ్రౌండ్కు పారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఒకప్పుడు ఇండియాపై కన్ను మిన్ను కానరాకుండా దాడులు చేసిన టెర్రరిస్టులు ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారనేది మాత్రం వాస్తవం. కర్మ ఎవ్వర్నీ వీడదంటారు. అది పాక్ టెర్రరిస్టుల విషయంలో నిజమైందని చెప్పుకోవచ్చేమో.